ఫస్ట్ ట్రైమిస్టర్లో యూజువల్గా 1 నుంచి 12 వారాలు లేదా 3 నెలల్లో వామిటింగ్స్ కానీ నీరసంగా ఉండేది కానీ చాలా కామన్గా చెప్తుంటారనమాట. వామిటింగ్స్ అనేది చాలా కామన్. సో అది ఎన్నిసార్లు వామిటింగ్ అవుతోంది, ఏదో ఒక్కసారి 1-2 సార్లే వామిటింగ్ అవుతోంది అంటే పర్వాలేదండి. సో 1 to 2 times కంటే కూడా ఎక్కువ సార్లు వామిటింగ్ అయ్యి నీరసపడిపోతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో వామిటింగ్స్ సివియర్గా ఉండి యూరిన్ అవుట్ అంటే యూరిన్ అంతా కూడా కొంచెం తక్కువగా వస్తున్నా కూడా దాన్ని మనం సివియర్ వామిటింగ్, హైపరెమ్సిస్ గ్రావిడేరం అంటాం అనమాట. సో అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో యూజువల్గా మనము ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏం అడ్వైస్ చేస్తాము అంటే డ్రై ఫుడ్ తీసుకోండి అని చెప్తాము. అంటే ఎక్కువగా ఆయిల్ ఐటమ్స్ కానీ తీసుకోకుండా డ్రై ఫుడ్ లైక్ డ్రై బిస్కెట్స్ కానీ అలాంటివి తీసుకోవాలి. ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ ఒక 2 to 3 times. అంటే ఇప్పుడు మనం 3 మీల్స్ని మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ మీల్స్ని ఆల్మోస్ట్ 6 to 7 times మీల్స్గా మనం డివైడ్ చేసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ అవన్నీ కూడా తగ్గుతుందన్నమాట. ప్రాపర్గా అడిక్వేట్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్కువ సివియర్గా వామిటింగ్ ఉంది అంటే మాత్రం యాంటీఎమిటిక్స్ అనేది, అంటే వామిటింగ్ కంట్రోల్ చేసే టాబ్లెట్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఒకసారి డాక్టర్కి చెప్తే యాంటీ ఎమిటిక్స్ కూడా స్టార్ట్ చేస్తారనమాట. సో అంత సివియర్ కాకముందే డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే అబార్షన్ రిస్క్ అంతా కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ వామిటింగ్స్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సివియర్ గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏం చెప్తాము అంటే బ్లాండ్ డైట్ తీసుకోండి. ఎక్కువ మసాలా కూరలు కానీ అట్లాంటివి ఏమీ కాకుండా బ్లాండ్ డైట్ అనేది, అంటే ఎక్కువ మజ్జిగ కానీ అట్లాంటివి కారం మసాలాలు తగ్గించి తీసుకుంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ అంతా కూడా తక్కువగా ఉంటుంది.